శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవరాత్రి పూజా విధానంలో దుర్గా ఉపాసనా విధిలో ఉన్న అంతరార్థాన్ని తెలియచెప్పే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. 5వ నాడు దుర్గాదేవిని స్కందమాత అనేటటువంటి పేరుతో విశుద్ధి చక్రమునందు న్యాసము చేసి ఆరాధించటం సంప్రదాయంగా వస్తూ ఉంది. స్కంద అనే పదానికి స్కందుడు అంటే కుమారస్వామి, స్కందమాత అంటే కుమారస్వామికి తల్లి అయినటువంటి అమ్మ జగన్మాత. ఆ తల్లి స్వరూపం ఎలా ఉంటుంది అంటే సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అని ఆ తల్లిని ప్రార్థించాలి. ఆ రూపం ఎలా ఉంటుంది? సింహాసనగత, సింహము మీద ఆసనం వేసుకుని కూర్చున్నది అంటే సింహవాహన అయి ఉంది. ఈ సింహవాహన అయినప్పుడు సింహం మీద అటొక కాలు ఇటొక కాలు వేసుకుని ఇలా ఉరకడానికి సిద్ధంగా ఉన్నట్టు కాదు. సింహం మీద 2 కాళ్ళు ఒక పక్కకే, దాన్ని తన సింహాసనంగా చేసుకుని ఆసనంగా చేసుకుని కూర్చుంది. దాని మీద కూడా పద్మాసన స్థిత, పద్మం ఆసనంలో ఉంది. అంటే సింహం మీద పద్మం, పద్మంలో ఈవిడ కూర్చుని ఉంది. తెల్లని కాంతి కలిగినటువంటిది, 4 చేతులు. ఈ 4 చేతుల్లోనూ పై 2 చేతుల్లోనూ పద్మాలు ఉంటాయి. కింద ఉండేటటువంటి చేతుల్లో కుడి చేతితో కుమారస్వామిని ఇలా పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది, ఎడం చేతితో అభయముద్ర ఇస్తుంది. ఎంత చూడండి, ఇంతకు ముందు ఉన్నటువంటి రూపాలకి దీనికి ఉన్నటువంటి భేదం. ఇంతకు ముందు ఉన్నటువంటి రూపాలలో చేతుల్లో ఆయుధాలు, శూలాలు, కత్తులు, చక్రాలు, బాణాలు ఇవన్నీ ఉన్నాయి, గదలు. కానీ ఈ రూపానికి వచ్చేటప్పటికీ ఇలా కొడుకుని ఎత్తుకుని ఉందేమో, సుకుమారంగా 2 చేతుల్లోనూ పద్మాలు పట్టుకుంది. అంటే పద్మాలని ఎంత సున్నితంగా పట్టుకుందో చేతిలో కుమారుణ్ణి కూడా అంత సున్నితంగాను పట్టుకుంది. మరో చేత్తో అభయముస్తూ ఉండేటటువంటి రూపం. ఈవిడ సూర్యమండల అధిష్టాత్రి అని చెప్పబడింది. ఇంతకు ముందు సూర్యమండల అంతర్వర్తిని, సూర్యమండలంలో చరిస్తూ ఉండేది. ఎవరైతే విశుద్ధి చక్రంలో ఈ తల్లిని ధ్యానం చేస్తారో అటువంటి వారికి ఈ సూర్యకాంతి శరీరం నిండా వ్యాపించి ఉంటుందిట. సూర్యకాంతి ఉందంటే వేడిగా ఉంటుందేమో అని భ్రమపడక్కర్లేదండి, భయపడక్కర్లేదు. ఆ కాంతి మాత్రమే, దాంట్లో ఉన్న వేడిమి కాదు. అది ఎంతగా అంటే చుట్టుపక్కల కూడా వారి శరీరం నుండి కాంతి ప్రవాహం ప్రసరిస్తూ కనపడుతుంది. అంటే మామూలు కంటికి అది గొప్పగా వారి ఒంటి చుట్టూతా ఒక వర్చస్సు ఆకారంలో ఉంది అని చెప్పలేకపోయినా చూడగానే ఎంత వర్చస్సు ఉందండి, ముఖం కాంతిగా ఉందండి, కళకళ్ళాడిపోతోందండి, మెరిసిపోతోందండి, ఇలాంటి మాటలతో మనం వింటూ ఉంటాం. అలాంటి కాంతి వలయం ఉంటుంది. ఈ కాంతి వలయం చూసేవాళ్ళకి బాగా కనపడడం ఒకటే కాదు, వీరిని ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా రక్షిస్తూ ఉంటుంది ఈ కాంతి వలయం. ఎవరైతే స్కందమాతని ధ్యానం చేస్తారో విశుద్ధి చక్రంలో, అసలు ఆ పదానికే ఉంది పేరు విశుద్ధి. అంటే విశిష్టంగా శుద్ధిగా కలిగినటువంటిది. అంటే మనకి ఈ శరీరంలో ఈ కంఠ ప్రాంతంలో 2 రేకులతో ఉండేటటువంటి చక్రం విశుద్ధి చక్రం. ఇది ఎప్పుడూ కూడా శరీరంలో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి చోట ఒక వారధిలాగా ఉంటుంది. గాలి పీల్చినా, ఆహారం తీసుకున్నా, లేదా తీసుకున్నటువంటి ఆహారం శరీరంలో పైభాగాలకు వెళ్ళాలన్నా ఒక వారధిలాగా ఉండి వాటన్నిటినీ కూడా చక్కగా సమంగా ఉంచేటటువంటిది. అక్కడ అది ఎంత శుద్ధిగా కనుకున్నట్టయితే మొత్తం జీవుడి యొక్క లక్షణం శారీరకంగా కానీ, ఆత్మపరంగా కానీ, అంటే సాధనాపరంగా కానీ చక్కగా విశుద్ధంగా ఉండేటట్టు చేయగలిగిన లక్షణం ఉంది. అక్కడ ఈ స్కందమాతని గనక ఆరాధించినట్టయితే, ఈవిడ అమ్మని ఆరాధిస్తే ఏం జరుగుతుంది? ఆవిడ ఒళ్ళో ఉన్నటువంటి స్కందుణ్ణి కూడా ఆరాధించినట్టు అవుతుంది. అంటే కుమారస్వామిని కూడా పూజించినట్టు అవుతుంది. కుమారస్వామి ఎవరు? దేవతలకి సేనాధిపతి. దేవతలు యొక్క సైన్యము అంటే మానవ శరీరంలో దేవతల్ని న్యాసం చేసుకున్నప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి సమస్తమైన శక్తులు, ఆ శక్తులన్నిటికీ సేనాధిపతి అయినటువంటి వాడు మన మీద అనుగ్రహం చూపించినట్టయితే శరీరంలో ఉన్న సర్వశక్తులు చక్కగా పనిచేయడం మొదలవుతుంది. జీవప్రజ్ఞ చాలా బాగుంటుంది. ఎవరైతే 5వ నాడు
దుర్గా పూజలో దుర్గాదేవిని స్కందమాతగా ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారికి దివ్య తేజస్సు రావడమే కాదు, వారికి ఉన్నటువంటి భవబంధాలన్నీ తెగిపోతాయి. అంటే సంసార బంధాలు తెగిపోతాయి. అంటే మళ్ళీ పుడతాను అన్న భయం ఉండదు. పుట్టవలసి వస్తే కూడా భగవంతుని ఆదేశం మేరకు ఈ శరీరం ధరిస్తాను, కర్తవ్యం నిర్వర్తించి వెళ్ళిపోతాను అనేటటువంటి భావనే ఉంటుంది. లౌకిక లక్షణాల నుండి దూరం అయ్యేటటువంటి ఒక అద్భుతమైన స్థితి ఈ స్కందమాతని ఆరాధిస్తే కలుగుతుంది. దానికి మొదటి మెట్టుగా ఏం జరుగుతుందో తెలుసా? లౌకికమైన దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. అంటే మనసు దుఃఖమయంగా ఉంటే సాధన సాగదు కదా. అందుకని లౌకిక దుఃఖాల నుండి విముక్తి లభించి మోక్ష పదవి లభ్యమయ్యేటటువంటి స్థితి స్కందమాతని ఆరాధించటం వల్ల, ఉపాసన చేయడం వల్ల సాధకులకి లభ్యమవుతుంది. స్వస్తి.